Hey guys, welcome back to my channel Kalpana's Mini World. Again I am back with the long video అనమాట. సో మీరందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నా, బాగుండాలని కోరుకుంటా కూడా. అండ్ ఈ రోజు వ్లాగ్ వచ్చేసి హెయిర్ స్టైల్స్ చేద్దామని అనుకున్నా. మినీ వ్లాగ్ లాగా తీద్దామని చెప్పేసి హెయిర్ స్టైల్స్ అయితే స్టార్ట్ చేద్దామని మా పండుని తీసుకొచ్చి కూర్చోబెట్టినా అనమాట. సో ఫస్ట్ మనం స్టార్టింగ్ చేసుకునేది ఏంటి, హెయిర్ స్టైల్స్ నీట్ ఫినిషింగ్ రావాలి అని అంటే ఖచ్చితంగా క్రింపింగ్ చేసి స్ప్రేస్ చేస్తేనే మంచి లుక్ అయితే ఉంటుంది అనమాట. సో అట్లా మా పండుని కూర్చోబెట్టిన అనమాట. హాలిడే ఉంది అని చెప్పేసి ఇంకా కూర్చోబెట్టి అయితే సెక్షన్స్ ఫస్ట్ తీసేసి క్రింపింగ్ అయితే స్టార్ట్ చేసిన అనమాట. సో క్రింపింగ్ చేసిన తర్వాత ఇట్లా వస్తుంది అనమాట టెక్చర్. మీరు ముందు చూసింది వితౌట్ క్రింపింగ్, ఇప్పుడేమో క్రింపింగ్ అయిపోయినాక. సో మా పండు ఆల్రెడీ వాల్యూమ్ మంచిగా ఉంటుంది. సో ఇంకా క్రింపింగ్ చేసేసరికి నాకు మంచిగా వచ్చింది వాల్యూమ్ అయితే. మనకి ఏ హెయిర్ స్టైల్ వేసినా కూడా వాల్యూమ్ మంచిగా ఉండాలి, లేకపోతే ఎక్స్టెన్షన్స్ ఎట్లయినా పెడతాము. అది కాకుండా వాళ్ళ హెయిరే తిక్కు ఉందనుకోండి, హెయిర్ స్టైల్స్ వేస్తుంటే మస్తు వస్తుంది అనమాట. సో మంచిగా అనిపిస్తుంది వేసేటప్పుడు కూడా. సో అది అండ్ ఈ డే మొత్తం ఎట్లా జరిగింది ఈ వ్లాగ్లో చూడండి. అండ్ ఇంకా హెయిర్ స్టైల్సే కాకుండా మధ్యలో మన మేడంని బయటికి కూడా తీసుకొని పోయినాం, అది కూడా చూసేసేయండి. అండ్ సో లెట్స్ కంటిన్యూ ద వ్లాగ్ అనమాట.
ఈ హెయిర్ స్టైల్ చూడడానికి సింపుల్గా కనిపిస్తుంది, కాకపోతే కొంచెం హార్డే. నాకు ప్రాక్టీస్ ఉంది కాబట్టి ఓకే. స్పెషల్ ఏంటి ఈ హెయిర్ స్టైల్ అంటే 4 సైడ్స్ కనిపిస్తుంది. సైడ్స్ అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ కూడా సేమ్ కనిపిస్తుంది అనమాట. నేను ఇట్లా హెయిర్ పట్టుకొని తిప్పి చూపించాల్సింది కానీ చూపించలేదు అట్లా. ఇంకా అట్లా బయటికి కూడా తీసుకొని పోయినా అనమాట, పానీపూరి తినిపించుకొని వద్దామని చెప్పేసి. సో చిన్న పిల్లలు కూర్చోవడం ఎక్కువ, తను పొద్దున్నుంచి కూర్చుందంటే ఇంకా బెటరే కదా. సో అందుకని ఇంకా బయటికి తీసుకొని పోయినా అనమాట అట్లా. సో ఫైనల్గా ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా 2 హెయిర్ స్టైల్స్ ఇద్దామని అనుకున్నా, కాకపోతే ఈ హెయిర్ స్టైల్ సగమే అయ్యింది, మొత్తం కూడా కంప్లీట్ కావాలి. యాక్చువల్గా ఇది పొద్దున్నే ఇద్దాం అనుకున్నా కానీ మర్చిపోయినా, అందుకే మళ్ళీ ఈవినింగ్ స్టార్ట్ చేసిన ఇది. సో సగం కూడా కాలే. పిన్ని నాకు నెత్తి నొప్పి వస్తుంది, వదిలిపెట్టి అని ఒకటి అంటుంది. ఇంకా పాపం మెడలు వస్తాయి కదా, ఎంతసేపు అని కూర్చోబెడతా బలవంతంగా. సో అందుకని ఇంకా వదిలేసేసిన అనమాట. సో నెక్స్ట్ టైం మళ్ళీ మంచిగా గట్టిగా తినబెట్టి కూర్చోబెడతా అనమాట. సో అప్పుడు మంచిగా పెద్ద వ్లాగ్ అయితే తీస్తా. సో ఇప్పుడు నా హెయిర్ స్టైల్స్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు నచ్చితే ఇన్స్టాలో ఫాలో అవ్వండి. ఐడియా అయితే నేను ఇక్కడ పెట్టిస్తాను, లాస్ట్లో అయినా లేకపోతే ఇప్పుడైనా. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి, అండ్ ఇట్లానే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి. నా హెయిర్ స్టైల్స్ నచ్చితే ఖచ్చితంగా ఇన్స్టాలో మాత్రం ఫాలో అవ్వండి. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. సో ఇప్పుడు దీపుకి హెయిర్ కట్ అయితే చేసిన. దీపు గత ఒక 2 months నుంచి నా ఎంబడ పడుతుంది హెయిర్ కట్ అని. సో ఫస్ట్ హెయిర్ కట్ నేను ఎందుకు ప్రిఫర్ దీపుకి అంటే, దీపు చుట్టూ మంచిగా ఉంటుండే లాంగ్గా. ఫస్ట్ పోగొట్టిందే నేను అనమాట. నేను ఎప్పుడైతే బ్యూటిషియన్ నేర్చుకుంటున్నానో ఆ నేర్చుకునే టైంలో ఫస్ట్ లేయర్ కట్ చేసిన అనమాట. ఆ ప్రయత్నం దీపు జుట్టు మీద చేసిన, చాలా కట్ చేసిన. ఆ రోజు నుంచి మా మమ్మీ డాడీ తిప్పిరు ఫుల్, చెల్ల జుట్టు అంతా నువ్వే ఖరాబ్ చేసినావు అని చెప్పేసి. సో అందుకని అప్పటి నుంచి ఎక్కువ కట్ చేయనియా, నేను కట్ చేయ కూడా, చేసేది నేనే. ఐబ్రోస్ అయినా ఏదైనా దీపుకి. సో అస్సలు కట్ చేయనమాట. ఇంకా ఫైనల్గా స్ప్లిట్ ఎండ్స్ వచ్చినాయి, గలీజ్గా ఉంది, అక్క ప్లీజ్ అంటుంటే ఇంకా అట్లా కట్ చేసిన అనమాట. సో దానికి తెలియదు కదా డీప్ యూ కట్ ఏంది అని చెప్పేసి. సో అందుకని నార్మల్గా జస్ట్ ట్రిమ్ లాగా చేసిన అనమాట. సో అది ఈ వ్లాగ్ మీకు ఎట్లా అనిపించిందో తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. అండ్ మా పండమ్మకి వేసిన హెయిర్ స్టైల్స్ ఎట్లా అనిపించినాయో కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఇన్స్టాలో అయితే ఫాలో కాండి మీకు నచ్చితే. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. చూపిది ఏదో ఓవర్ యాక్టింగ్.